ఇవాళ నేను బాటిల్స్ క్లీన్ చూపిపోతున్నానండి. కొంచెం ఇలాంటి బాటిల్స్ ఉంటాయి చూడండి, చిన్నగా హోల్. ఇది బ్రష్ పెట్టినా కానీ నాకు రాలేదండి అసలు. కానీ దీంట్లో ఎంత డస్ట్ ఉందని చూపిస్తాను మీకు. చూడండి, ఇలా రాక్ సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవాలి. బాగా కల్లుప్పు వేసుకొని కొంచెం హాట్ వాటర్ అండి, కొంచెం బాగా కాగేంత వరకు హాట్ వాటర్ పెట్టేసుకోవాలండి. చూడండి, మనకు అలా ఇంత చిన్న బ్రష్ కూడా దీనిలో పడదండి అసలు. చూడండి ఇంతవరకే. అలాగే ఇలాంటి బ్రష్లు అయితే అస్సలు పడవండి. అంతేనండి పోయేది, ఇంకా అంతకుమించి ఎక్కువ పోవు. కానీ కింద ఉన్నది క్లీన్ అవ్వదు కాబట్టి నేను అందుకే ఈ టిప్ చూపిస్తున్నాను. ఇలా నేను ట్రై చేసి చూశానండి మొత్తము. ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకున్నాం కదా, కల్లుప్పు, అలాగే కొంచెం తినే సోడా అండి, కొంచెం ఇలా తినే సోడా వేసేసుకొని హాట్ వాటర్ అండి. చూడండి ఇంత బాగా కాలుతున్నాయి వాటర్. కొంచెం కాలితే పర్లేదండి, అంటే కొంచెం గోరెచ్చగా కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి వేడి. చూపిస్తాను మీకు. ఇలా షేక్ చేస్తే డస్ట్ మొత్తం వచ్చేస్తుందండి మనకు. చూడండి లోపల. చూడండి డస్ట్ చూడండి ఎలా వచ్చిందో మొత్తము. మనకి సైడ్స్కి ఉండేది ఇప్పుడు మనం హ్యాండ్తో ఇలా పెట్టి చూస్తే అసలు ఏమి ఉండదండి. చూడండి, ఒక్కసారి మీరు బాటిల్స్ పిల్లలకి ఇట్లా ఉంటాయి కదండి, మనం వాష్ చేసిన కూడా అయితే పిల్లలకి వామిటింగ్స్ ఇలా అవుతాయండి. అందుకే నేను ప్రతిసారి పిల్లలకి ఇలా మా పిల్లలకి అయితే ఇలాగే నేను మొత్తం నీట్గా కడేసి బాటిల్స్ ఇస్తానండి. ఇట్లా చిన్న చిన్న బాటిల్స్. ఇవి చూడడానికి ఓన్లీ స్టైల్ ఉంటాయి కానీ అదండి ఇక్కడ కూడా మొత్తం డస్ట్ అండి. చాలామంది మొత్తం ఉత్త బాటిల్ ఒకటే కడుగుతారు. చూడండి అగా ఇక్కడ ఇట్లా. అలాగే ఈ సైడ్స్ కూడా కొంచెం మంచిగా స్క్రబ్ చేసి రబ్బర్ తోటి మంచిగా క్లీన్ చేయాలండి. ఇక్కడ మర్చిపోతాడు చాలా మటుకు. ఇది మొత్తం కడిగేసి అది ఏముంది ఇలా అంటే పోతుంది, కానీ ఇక్కడే చాలా డస్ట్ ఉంటుందండి. చేస్తారు కానీ ఒక్కోసారి మనం మర్చిపోతామండి. చూడండి ఎంత గలీజ్ ఉంది ఇక్కడ అసలు. పిల్లలు ఇట్లా తాగుతారు కాబట్టి మొత్తం గలీజ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నీట్గా అయిపోతుంది. లోపల కూడా చాలా నీట్గా అయిపోయిందండి బాటిల్. ఇలా మీరు హ్యాండ్తో పెట్టి చూసి తెలిసేదైతే ఇంతకుముందు అంత జిగురుగా ఉండేదండి. ఇలా ప్లీజ్ మీకు ఈ టిప్ నచ్చేపట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఇలా మొత్తం వాటర్ మొత్తం బాటిల్స్ అన్నీ ఇలా క్లీన్ అయిపోతాయండి మొత్తము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.